జర్నలిస్టులను టార్గెట్ చేసి చంపుతున్న గోస్ట్. హీరోను తన భార్యను దెయ్యం ఎందుకు చంపాలనుకుంటుంది? బెస్ట్ థ్రిల్లర్. రెడ్డి ఫామ్ హౌస్ సాయంత్రం 5:53 డీసీపీ క్రాంతి తన టీంతో కోటిని పాతిపెట్టిన చోట తవ్విస్తారు. అందులో కుక్క శవం కనిపిస్తుంది. కుక్క శవం దొరికింది అని టీం చెప్తారు. దాంతో క్రాంతి ఆలోచిస్తుంది. ఫామ్ హౌస్ లో పనిచేసే వాళ్లను పిలిచి అడిగితే అది సాగర్ సార్ కుక్క అని, కారు యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్తారు. తర్వాత కుక్క శవాన్ని మళ్లీ పూడ్చిపెడతారు. తర్వాత సీన్ లో అంజలి కర్మకాండ జరిపిస్తూ ఉంటాడు సాగర్ ఫ్యామిలీ. అక్కడ రెయిన్ కోట్ వేసుకున్న పర్సన్ ది బైక్ సౌండ్ వినిపిస్తుంది. సాగర్ గొడుగు తీసుకుని అక్కడికి వెళతాడు. తన బైక్ స్టార్ట్ అవ్వదు. సాగర్ వేగంగా పరిగెత్తుకుంటూ ఉంటాడు. బైక్ స్టార్ట్ అవ్వదు. సాగర్ వెళుతూ ఉంటాడు. అంతలో బైక్ స్టార్ట్ అవుతుంది. తాను వెళ్లిపోతుంది. సాగర్ బైక్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. మరో సీన్ లో క్రాంతి రంగాతో మాట్లాడతాడు. సాగర్ ను, అజయ్ ఘోష్ ను అనుమానించి ప్రయోజనం లేదు. వారు నిజమే చెప్తుంటారు అంటుంది. అయితే చార్ల్స్ చనిపోతున్నప్పుడు అతని వెనుక ఎవరో ఉన్నారు కదా, మరి అతని సంగతి ఏంటి మేడం అని రంగా అడుగుతాడు. నిజమే, దాన్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటుంది. సాగర్ అపార్ట్మెంట్ ఉదయం 9:12 ప్రియా తన కూతుర్ని తలుచుకుని ఏడుస్తుంది. అదే సమయంలో ప్రియాకు కొరియర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తాడు. కామాక్షి తీసుకొని ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ప్రియమ్మ అని అరుస్తుంది. ప్రియా వస్తుంది. చూడకండి అని చెప్తుంది. ప్రియా చూసి కంగారు పడుతుంది. కట్ చేస్తే ప్రియా తన తండ్రితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి సాగర్ వస్తాడు. ప్రియా కోపంగా నీకు కొరియర్ వచ్చింది అని చెప్తుంది. సాగర్ వెళ్లి చూస్తాడు. అమృత తనకు చనిపోయిన పిండం పంపిస్తుంది. అది చూసి కిందకి వస్తాడు. తర్వాత ప్రియా సాగర్ను నిలదీస్తుంది. దాంతో సాగర్ అది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్తాడు. ప్రియా ఏడుస్తూ సాగర్ను కొడుతుంది. సాగర్ సారీ చెప్తున్నా ప్రియా రింగ్ తీసి పడేస్తుంది. గెటౌట్ అని తలుపులు వేస్తుంది. సాగర్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. మరో సీన్లో అమృత ఆసుపత్రిలో ఉంటుంది. సాగర్ కాల్ చేస్తాడు. కట్ చేస్తుంది. సాగర్ ఫామ్ హౌస్లో 11:04 సాగర్ తల్లి కాఫీ తీసుకొని సాగర్కు ఇస్తుంది. ఇకపై ఏదైనా తెచ్చి ఇక్కడ పెట్టి డోర్ కొట్టు, నాకు ఆఫీస్ పనులు ఉన్నాయని చెప్తాడు. తల్లి డౌట్గా సరే అంటుంది. సాగర్ రూమ్ నిండా పేపర్లు ఉంటాయి. న్యూస్ పేపర్ ముక్కలను చదువుతూ ఉంటాడు. ఇక బైక్ రైడర్స్ ఫోటో చూసి తన ఫ్రెండ్కు కాల్ చేసి బైక్ నెంబర్ చెప్పి అడ్రస్ అడుగుతాడు. కట్ చేస్తే కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. బైక్ కనిపిస్తుంది. తననే ఫాలో అవుతాడు. తన హెల్మెట్ తీస్తుంది. తాను గోస్ట్ షాడో సిరీస్లు తీసే కిరణ్ రెడ్డి. తనను ఒక అతను ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ స్కూల్లో కూడా దెయ్యాలు ఉన్నాయని, అందుకోసం ఈ ఎంఎఫ్ రీడర్తో చెక్ చేస్తా అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఫ్లాష్ అయితే చాలా డేంజర్ అని చెప్తుంది. అతను వెళ్ళిపోగానే సాగర్ కనిపిస్తాడు. అతని దగ్గరకు వెళ్ళి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. ఆ క్వశ్చన్ నేను అడగాలి అంటాడు సాగర్. తను ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. తను జర్నలిస్ట్ రవిని కలిసినట్లు అతను ఒక స్టోరీ చెప్పాడు అంటుంది. 1963 నుంచి జర్నలిస్టులు సూసైడ్ చేసుకుంటున్నారని తన దగ్గర ఉన్న పేపర్స్ను కిరణ్కు ఇస్తాడు. వాళ్ళ నాన్నకు సంబంధించిన డెత్ న్యూస్ చూపిస్తాడు. అది చూసి కిరణ్ షాక్ అవుతుంది. మరో న్యూస్ పేపర్ తన భార్య మరణం గురించి చెప్తూ ఏడుస్తాడు. అప్పట్నుంచి కంగారు, భయం మొదలయ్యాయి. ఏం చేయలేని స్థితిలో తాను ఉన్నట్లు చెప్పినా రీసెర్చ్ చేసిన 54 మంది జర్నలిస్టులు రిపోర్టులు ఇస్తాడు. చనిపోయిన వాళ్ళందరూ అవినీతి జర్నలిస్టులు అని చెప్తాడు. నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేసేవారే దాని టార్గెట్ అని చెప్తాడు. అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అతన్ని కలిసిన వాళ్లను కూడా చంపేస్తుంది. దీనిపై ప్రోగ్రామ్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్లో కిరణ్ పేపర్స్ను రీసెర్చ్ చేస్తుంటే రవి దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. నేను చెప్పినట్లు ప్రోగ్రామ్ చేయి. ఈ మరణాలు ఆగాలంటే తనకు ఒకే దారి ఉన్నట్లు చెప్తాడు. దాంతో రవిని కలవడానికి కిరణ్ వెళుతుంది. అతనే ఫోన్ చేస్తాడు. వచ్చేసావా? ఎందుకు వచ్చావు అంటాడు. తన చేతిలో పేపర్ ఉంటుంది. బిల్డింగ్ పై నుంచి కిందకి దూకి తను సూసైడ్ చేసుకుంటాడు. తన చేతిలో ఉన్న పేపర్లో కిరణ్ చనిపోతున్నట్లు ఉంటుంది. ఇదే విషయాన్ని సాగర్కు చెప్తుంది. చార్లెస్ ను ఫాలో అవుతుంటే ఆ రోజు నిన్ను చూశాను. తర్వాత నీ గురించి తెలుసుకుంటే ఆ గోస్ట్ టార్గెట్ నువ్వే అని, ఎంతో మందిని మోసం చేశావు. పొలిటికల్ లీడర్స్ కు సపోర్ట్ చేశావు. నిజాన్ని దాచావు అని చెప్తుంది. తర్వాత రవి చేసిన రీసెర్చ్ ఫైల్స్ ను తనకు ఇస్తుంది. అది చూస్తూ ఈ న్యూస్ పేపర్లకు కా అనే అక్షరం రివర్స్ లో రాసుందని, ఇది ఓల్డ్ ప్రింటర్ లో రాసుంటారు. నీ హెల్ప్ కావాలి అని చెప్తాడు. కట్ చేస్తే కిరణ్ తన ప్రొఫెసర్ దగ్గరకు తీసుకువెళుతుంది. అతను తనకు తెలిసిన సమాచారం ఇస్తాడు.
పాత న్యూస్ పేపర్ల కోసం వెతుకుతాడు. అదే సమయంలో కిరణ్కు ఫోన్ వస్తే లొకేషన్ చూడ్డానికి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత ప్రొఫెసర్ న్యూస్ పేపర్స్ తీసుకొస్తాడు. కిరణ్ పని ఉందని వెళుతుంది. అన్ని పేపర్స్ వెతికి కార్ రివర్స్లో ఉన్న దూత అనే పేపర్ను చూస్తారు. ప్రెస్ అడ్రస్ గూగుల్ చేస్తే సత్యమూర్తి గురించి తెలుస్తుంది. పత్రికా రచన విలువలు సిద్ధాంతాలు అనే బుక్ రాశాడని, ఆ బుక్ లో చూస్తే అడ్రస్ తెలుస్తుందని ఫోటోలు తీసుకుని వెళతాడు. ఇక మరో సీన్ లో కిరణ్ పాడుపడ్డ ఆసుపత్రిలో వీడియో చేయడానికి వెళుతుంది. ఆసుపత్రిలోనే ఆత్మలు దెయ్యాలు ఎక్కువగా ఉంటాయని లోపలికి వెళుతుంది. తర్వాత సీన్ లో సాగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తూ ఆ బుక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో తనకు చంద్రమూర్తి బుక్ ఇచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. అదే సమయంలో పిల్లలు వర్షంలో పేపర్ పడవను వేస్తారు. దాన్ని సాగర్ తీసుకుని చూస్తే జర్నలిస్ట్ కిరణ్ మరణం గురించి రాసి ఉంటుంది. వెంటనే తనకు కాల్ చేస్తాడు. తన ఫోన్ కలవదు. సాగర్ అక్కడికి బయలుదేరతాడు. తర్వాత కిరణ్ ఆసుపత్రిలో ఈఎంఎఫ్ రీడర్ సాయంతో వెళుతుంది. ఇక అది పనిచేయదని తన అసిస్టెంట్కు ఫోన్ చేస్తే బ్యాటరీలు తీసేసినా అని చెప్తాడు. ఇక దాంతో బ్యాటరీలు వేయగానే రీడర్ ఫాస్ట్గా ఇండికేషన్ అవుతుంది. కిరణ్కి భయం పడుతుంది. ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ షేక్ అవుతాయి. అవి ఒక్కసారిగా కింద పడి గ్యాస్ లీక్ అయ్యి కిరణ్కు ఫోర్స్గా తగులుతాయి. తాను వెనుక ఉన్న ఐరన్కు గుచ్చుకుంటుంది. అలా 3 సిలిండర్స్ గుచ్చుకొని చనిపోతుంది. అక్కడికి సాగర్ వస్తాడు. వాచ్మెన్ అడిగి పైకి వెళదామనేసరికి వాటర్లో బ్లడ్ కలిసి వస్తుంది. తాను చనిపోతుంది. తర్వాత క్రాంతి కేసుకు సంబంధించిన ఫోటోలను పిన్ చేసి చూస్తుంది. మనం ఏదో మిస్ అవుతున్నామని అంటుంది. ఫోటోలో వేర్లు కనిపిస్తాయి. వాటిని గమనిస్తుంది. కారు పార్క్ చేసిన చోట పెద్ద మర్రి చెట్టు ఉందని మాట్లాడుకుంటారు. మర్రి చెట్టు వేర్లు 10, 15 అడుగుల లోపల ఉంటాయి. మనకు కుక్క బాడీ 5 అడుగుల లోపే దొరికింది. అంటే కుక్క బాడీ ఉన్న ప్లేస్లోనే ఇంకా లోతుగా తవ్వి అక్కడ కోటి బాడీని పాతిపెట్టి దానిపైన కుక్కను పాతిపెడతాడు. అది ఊహించి సాగర్ బ్రిలియంట్ అని అంటుంది. మరో సీన్లో సాగర్కు మెలకువ వచ్చి పక్కనే ఉన్న కిరణ్ చనిపోయే పేపర్ను చూస్తాడు. అదే సమయంలో చంద్రమూర్తి ఇచ్చిన బుక్ గుర్తుకు వస్తుంది. దాన్ని వెతికి అందులో అడ్రస్ కనుక్కుంటాడు. తర్వాత సీన్లో సాగర్ అడ్రస్ గూగుల్ చేసి వెళతాడు. అక్కడ దూత పబ్లికేషన్ బోర్డు కనిపిస్తుంది. అది సత్య ఇల్లు. డోర్ తీసి సత్య చాలా ఎక్సైట్ అవుతాడు. అతను కాన్వకేషన్ కు ఇన్వైట్ చేసినట్లు చెప్తాడు. వాళ్ళ తాతగారు సత్యమూర్తి. దూత పబ్లికేషన్ వాళ్ళదే అని చెప్తాడు. తరువాత సత్యమూర్తిని కలవొచ్చా అని సాగర్ అడుగుతాడు. అతను కనిపించకుండా పోయాడు అని చెప్తాడు. అతని గురించి చెప్తావా అంటే ఆయన రూమ్ ఉందని అక్కడికి తీసుకువెళతాడు. అక్కడ సత్యమూర్తి ఫోటో ఉంటుంది. ఆయన పుస్తకాలు చాలా ఉంటాయి. అదే సమయంలో అక్కడి చంద్రమూర్తి వచ్చి లోపల ఎవరు అని అడుగుతాడు. అదే సమయంలో సాగర్ బయటకు వస్తాడు. చంద్రమూర్తిని చూసి షాక్ అవుతాడు. నీలాంటి వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళకూడదు. ఎందుకు వచ్చావంటాడు. దూత గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి, రీసెర్చ్ చేస్తున్నా అని చెప్తాడు. దానికి గొప్ప చరిత్ర ఉంది, నీలాంటి వాళ్లకు తెలియదు అని చంద్రమూర్తి చెప్తాడు. దాంతో సాగర్ ఏంటి గొప్ప, అందరిలానే పేపర్ పెట్టాడు, పరిస్థితులకు భయపడి పారిపోయాడు అని చంద్రమూర్తిని రెచ్చగొడతాడు. ఇక దాంతో చంద్రమూర్తి గతం చెప్తాడు. కట్ చేస్తే 1962లో పత్రిక రచన విలువలు సిద్ధాంతాలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఆ సభలో ఎమ్మెల్యే రాఘవయ్య మాట్లాడతాడు. సత్యమూర్తి తనకు మంచి స్నేహితుడు అని ఆయన నడుపుతున్న దూతా పత్రిక గురించి పొగుడుతూ ఉంటాడు. స్వాతంత్ర్యం రాకముందు ఆయన తన సన్నిహితులతో సమాచారం సేకరించి దూతా పత్రికను నడిపాడు అని చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు భయపడి ఆ ముద్రను ధ్వంసం చేయాలని చూశారు. విషయం తెలుసుకొని ప్రింటింగ్ మిషన్ను లైట్ హౌస్కు చేర్చామని చెప్తాడు. ఇక తర్వాత రోజు బ్రిటిష్ వాళ్ళు ఎంత కొట్టినా వాళ్లకు ఎక్కడుందో చెప్పలేదని, ఆ తర్వాత అక్కడి నుంచే పత్రిక నడిచింది అని చెప్తాడు. భవిష్యత్తు తరానికి ఈ పుస్తకం మార్గదర్శనం కావాలని చెప్తాడు. తర్వాత సత్యమూర్తి మాట్లాడతాడు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. విలేకరులు డబ్బు కోసం తప్పుదారులు తొక్కుతున్నారని మాట్లాడుతున్నాడు. ఆ సభలో ఉన్న పోలీసు రమణ, రాజకీయ నాయకుడు చక్రపాణి, భూపతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. విలువలతో సిద్ధాంతాలతో ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఒకరిలోనైనా మార్పు తీసుకురావచ్చు అని, ఒకరిలో నువ్వు తెచ్చే మార్పు ప్రపంచం ప్రగతి వైపు అని అంటాడు. ఆ తర్వాత పుస్తకావిష్కరణ జరుగుతుంది. పత్రిక రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు సత్యమూర్తి, రాఘవ. అదే సమయంలో అక్కడికి జర్నలిస్ట్ భూపతి, రాజకీయ నాయకుడు చక్రపాణి ఇద్దరు వచ్చి వారితో మాట్లాడి ఫోటో తీసుకుంటారు. తర్వాత సీన్లో భూపతి, సత్యమూర్తి కారులో వెళుతుంటారు. సభ బాగా జరిగింది అని మాట్లాడుకుంటారు.
తిరుపతి మొక్కు ఉంది కదా, మీరు మర్చిపోయారు అని భూపతి టికెట్లు ఇస్తారు. ఇది ఎన్నికల సమయం కదా అని అంటే, నేను చూసుకుంటా అని భూపతి అంటాడు. తర్వాత ఆయుధ పూజలో పాల్గొని అక్కడి నుంచి లైట్ హౌస్కు వెళతారు. అక్కడ చాలా పేపర్లు ఉంటాయి. రాతలో చిన్న తప్పులు దొర్లినా పేపర్ పక్కన పడేస్తా అని చెప్తాడు. తర్వాత దానికి ఆయుధ పూజ జరిపిస్తారు. మరో సీన్‌లో రాఘవయ్య ఫోటోలను చూస్తూ తన భార్యకు చూపిస్తాడు. తను కూడా సంతోషపడుతుంది. పూజకు పువ్వులు కావాలి అని కల్పనను తోటకు పంపించినా అని పిలుస్తుంది. అదే సమయంలో కల్పన గది ఊడుస్తున్నా అని డోర్ లాక్ తీస్తుంది. రాఘవయ్య కూతురుకు పోలియో నడవదని ఇక నుంచి వీల్ చైర్‌లోనే కూర్చోబెట్టాలి అని తన కొడుకు చెప్తాడు. మరో సీన్‌లో చక్రపాణి పార్టీ బొమ్మ గీస్తూ ఉంటాడు. అక్కడికి భూపతి వచ్చి మీలాంటి ఎడమ చేతి అలవాటు ఉన్నవాళ్ళు సైతాన్‌కు ఇష్టమని చెప్తాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటారు. తన పార్టీ గుర్తును చూపిస్తూ ఎలాగైనా గెలవాలి అని మాట్లాడుకుంటారు. రాఘవయ్య ఇంట్లో కల్పన అనే పనిమనిషి ఉంది. తనకు నేను ఎంత చెబితే అంత అని అంటాడు. నేను పార్టీ పెట్టింది భవిష్యత్తు కోసం అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో కల్పన పిలుస్తుంది. చక్రపాణి వెనుక నుంచి వెళ్లి తనకు కౌగిలించుకొని ముద్దు పెడతాడు. తను తెచ్చిన లాక్‌ను తీసుకుంటాడు. తనను పంపించి భూపతితో మాట్లాడతాడు. ఇది ఎందుకు అంటాడు భూపతి. అలాంటిదే ఇనుప గొళ్ళెం తయారు చేయించి దాన్ని అయస్కాంతంతో లాక్ వేయొచ్చు, తీయొచ్చు అని చెప్తాడు. అదే ఆ గొళ్ళెంను తయారు చేయించి కల్పన ఇస్తాడు. ఇక దాంతో పాటే స్వీట్లు కూడా ఇచ్చి పంపిస్తాడు. కల్పన గొళ్ళెం బిగించి అందరికీ స్వీట్లు పెడుతుంది. తనకు పెళ్లి కుదిరింది అని చెప్తుంది. ఇక దాంతో రాఘవయ్య సంతోషించి నీకు ఎవరూ లేరు, మా ఇంట్లో ఆడబిడ్డ ఎంతో నువ్వు అంతే అని తనకు బ్యాంక్ ఖాతా తెరిపించి అందులో ప్రతి నెల డబ్బులు జమ చేస్తాను అని చెప్తాడు. ఇక తర్వాత అందరూ లడ్డూలు తింటారు. అందులో చక్రపాణి విషం కలుపుతాడు. కట్ చేస్తే చెరువులో చక్రపాణి స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడికి కల్పన వస్తుంది. తనతో రొమాంటిక్ గా మాట్లాడి నీటిలోకి పిలుస్తాడు. గొళ్ళెం బిగించాను, లడ్డూలు పంచిపెట్టాను అని చెప్తుంది. తనను దగ్గరకు తీసుకుంటాడు. గొళ్ళెం ఎందుకు మళ్ళీ పెట్టమన్నావు అని అడుగుతుంది. చెప్తా అని దగ్గరకు తీసుకొని నీటిలో ముంచి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోతాడు. అదే విషయాన్ని ప్రింట్ చేయమని భూపతికి చెప్తాడు. నెక్స్ట్ ఎస్ఐ రమణను కొంతమంది జర్నలిస్టులను తీసుకొని చెరువు దగ్గరకు వెళ్ళమని చెప్తాడు. రమణ లెటర్ తీసుకుంటాడు. కల్పనను బయటకు తీసుకొస్తారు. చాలా మంది ప్రజలు అక్కడ ఉంటారు. అక్కడికి భూపతి వస్తాడు. ఏం జరిగింది సార్ అని అంటాడు. ఈ అమ్మాయి రాఘవయ్య ఇంట్లో పని మనిషి అని తనను అందరూ కలిసి రేప్ చేశారని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో చక్రపాణి రాఘవయ్య ఇంటికి తాడుతో వెళ్లి అందరినీ ఒక రూమ్‌లోకి తీసుకొచ్చి ఉరివేస్తాడు. మరుసటి రోజు అందరి ఇంటికి పేపర్ వేస్తాడు ఒక అబ్బాయి. ప్రజలతో చక్రపాణి మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తిని మన ఊరికే వదలకూడదు అని ప్రజలను రెచ్చగొట్టి అందరినీ తీసుకొని రాఘవయ్య ఇంటికి తీసుకువెళతాడు. అక్కడికి పోలీసులు వచ్చి మాట్లాడుకుందామని చెప్పి పోలీసులను తీసుకొని ఇంట్లోకి వెళతాడు. అక్కడ రూమ్‌లో ఎవరూ ఉండరు. పైన రాఘవయ్య గదిలోకి వెళతారు. అక్కడ అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. ఎస్ఏ రమణ ఇది ఆత్మహత్యనే అని కిటికీలు, తలుపులు అన్నీ మూసేసే ఉన్నాయి అని అంటాడు. మరో ఫోటో తీసుకుంటారు. తర్వాత రాఘవయ్య కూతురు ఒకతి బతికే ఉంటుంది. మరో సీన్‌లో సత్యమూర్తి ఊర్లోకి వస్తాడు. సుబ్బయ్య వచ్చి పేపర్ చూపిస్తాడు. నిన్న రాత్రే భూపతి వచ్చి అందరినీ పంపించి ఇది ప్రింట్ చేశాడు అని చెప్తాడు. 10 సంవత్సరాల నుంచి కల్పన వాళ్ళింట్లో పనిచేస్తుంది. ఇలా జరుగుండదు అని తనతో ఒకసారి మాట్లాడి వస్తా అని అంటాడు. కుటుంబం మొత్తం ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నారని సుబ్బయ్య చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. తర్వాత సత్యమూర్తి అక్కడి నుంచి కారులో వెళ్లి వాళ్ళ చితులను చూస్తాడు. ఏడుస్తాడు. అక్కడి నుంచి భూపతి ఇంటికి వస్తాడు. అక్కడ తన కొడుకు ఆనంద్ కిటికీల నుంచి చూస్తాడు. తన వైఫ్ బయటకు వెళ్ళాడని, ఆ మధ్య చక్రపాణితో కలిసి తిరుగుతున్నాడు అని చెప్తుంది. దాంతో కోపంతో సత్యమూర్తి చక్రపాణి ఇంటికి వెళతాడు. కారులోంచి బుక్ కింద పడుతుంది. దాన్ని చూసుకోకుండా తొక్కుకుంటూ వెళతాడు. అక్కడ చక్రపాణి, రమణ ఘోష్, భూపతి ముగ్గురు మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలను సత్యమూర్తి అంతా వింటాడు. వాళ్ళు ముగ్గురు కలిసి రాఘవయ్యను చంపేసినట్లు మాట్లాడుకుంటారు. అందరినీ చంపి పోలియో ఉన్న పాపను ఎందుకు వదిలేశావు అని రమణ అంటాడు. తర్వాత భూపతి సత్యమూర్తి గురించి మాట్లాడతాడు. అతన్ని నమ్మించాలి అని అంటాడు. ఇక చక్రపాణి రాజకీయం గురించి మాట్లాడతాడు. భూపతి అవినీతి జర్నలిజం చేస్తా అంటాడు. అది విని సత్యమూర్తి షాక్ అవుతాడు. ఇక ఇదే విషయాన్ని తన భార్యతో చెప్తాడు సత్యమూర్తి. దూత పత్రికను వాడుకుని ఇదంతా చేశారు అని, వాళ్ళ గురించి దూత పత్రికలో నిజాలు వస్తాయని చెప్తాడు. తర్వాత సీన్లో ముగ్గురు మాట్లాడుకుంటూ బయటకు వస్తారు.
అక్కడ బుక్ను చూసి సత్యమూర్తి దాన్ని తీసుకొని సంతకం చూస్తాడు. అతను సంతకం చేసిన పుస్తకం వాడి కారులోనే మర్చిపోయాను, వాడు వచ్చాడు అని భూపతి చెప్తాడు. ముగ్గురు కలిసి భూపతి ఇంటికి వెళతారు. సత్యమూర్తి భార్యతో భూపతి మాట్లాడతాడు. తన భార్య కంగారుగా మాట్లాడుతుంది. అదే విషయాన్ని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. సత్యమూర్తి ప్రెస్లో లేడని వారు మాట్లాడుకుంటారు. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు అని లైట్ హౌస్కు తీసుకువెళతాడు. డోర్ ఓపెన్ చేసుకుని భూపతి సత్యమూర్తితో మాట్లాడుతూ ఉంటాడు. భూపతిపై కోప్పడతాడు. అంతలో రమణ వెనక నుంచి వచ్చి అతన్ని కొడతాడు. తరువాత వాళ్లతో ఫైట్ చేస్తాడు సత్యమూర్తి. చక్రపాణి కత్తితో పొడుస్తాడు. ముగ్గురు కలిసి ప్రింటింగ్ ప్రెస్పై సత్యమూర్తిని చంపేస్తారు. పేపర్స్ అన్నీ కింద పడుతుంటాయి. తర్వాత ప్రింటింగ్ దానంతట అదే స్టార్ట్ అవుతుంది. ఇక ప్రస్తుతం చంద్రమూర్తి సాగర్కు ఇదే విషయాన్ని చెప్తాడు. తర్వాత రోజు వచ్చి సత్యమూర్తి కనబడటం లేదని అందరికీ చెప్పమని, లేదంటే నీ కొడుకును చంపేస్తామని వాళ్ళ అమ్మను బెదిరించాడని చెప్తాడు. వాళ్ళమ్మ చనిపోయే ముందు ఈ విషయం చెప్పిందని చెప్తాడు. ఇప్పుడు సత్యమూర్తి గురించి నిజం తెలిసింది కదా, ఏం రాస్తావో రాయు అంటాడు. సాగర్ చంద్రమూర్తికి సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కారులో కూర్చోగానే సత్య వచ్చి సాగర్తో మాట్లాడతాడు. నాన్న అలా మాట్లాడినందుకు సారీ చెప్తాడు. ఇక పర్లేదు అని కోర్స్ అయిన తర్వాత ఆఫీస్లో జాయిన్ అవ్వు అని పెన్ ఇస్తాడు. ఇక తర్వాత మీ కాలేజీ కాన్వకేషన్ రోజు గుర్తు చెయ్యి అని చెప్తాడు. మరో సీన్లో సత్య వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. నాకు జాబ్ ఆఫర్ చేశాడు అంటే తాను ఒప్పుకోడు. నీ ఫ్యూచర్ బాగుండాలంటే అతని దగ్గర జాబ్ వద్దంటాడు. ఇక అదే సమయంలో వాళ్ళ నాన్న సత్యమూర్తి పెన్ను ఇస్తాడు. దాన్ని సత్య రిజెక్ట్ చేసి విలువలు సిద్ధాంతాలు అని బతికితే కనీసం తినలేమని, నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి సాగర్ ఇచ్చిన పెన్ తీసుకుని వెళ్ళిపోతాడు. చంద్రమూర్తి బాధపడుతూ ఉంటాడు. మరో సీన్లో సాగర్ రాత్రి 8:12 లైట్ హౌస్ దగ్గరకు వెళతాడు. గేట్ తీసుకుని లోపలికి వెళతాడు. వెళ్ళగానే గేట్ పడుతుంది. అక్కడ ప్రింటింగ్ మిషన్ ఉంటుంది. దాన్ని చూసి సాగర్ షాక్ అవుతాడు. దాని దగ్గరకు వెళతాడు. రూమ్ మొత్తం చూస్తాడు. అక్కడ ముద్రలను చూస్తాడు. కా అనే అక్షరాన్ని తీసుకొని అచ్చు వేస్తాడు. అది రివర్స్లో పడుతుంది. సాగర్ షాక్ అవుతాడు. టైం 8:55 అని పడుతుంది. అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. నవంబర్ 16, 2022 రోజు తన భార్యను చంపేసిన న్యూస్ చూస్తాడు. అక్కడ నుంచి కారులో బయటకు వెళతాడు. నెక్స్ట్ సీన్లో రెడ్డి ఫామ్ హౌస్ కోటి బాడీ కోసం మళ్లీ తవ్వుతారు. బాడీ దొరుకుతుంది. అదే విషయాన్ని డీఎస్పీ క్రాంతికి రంగజ్ చెప్తాడు. బాడీని క్రాంతి చూస్తుంది. బాడీని పోస్ట్ మార్టంకు పంపండి అని చెప్తుంది. తర్వాత మామిడిపట్నం పోలీసులు క్వార్టర్స్లో అర్ధరాత్రి 12:30 అజయ్ ఘోష్ ఇంటి డోర్ కొడతారు. ఎవరా అని చూస్తే కోటి భార్య కళ వస్తుంది. తనను ఇంట్లోకి పిలిచి మాట్లాడదామని చెప్తాడు. కోటి జైల్లో ఉన్నాడని తన ఫ్రెండ్కు చెప్తే వెంటనే పని అయిపోతుంది అని చెప్తాడు. ఇక అయితే తన కోరిక తీరిస్తే నేను హెల్ప్ చేస్తా అని మాట్లాడతాడు. కళను టవల్ తుడిచి తన మీద చెయ్యి వేస్తాడు. తను ఒప్పుకుంటుంది. ఇక దాంతో అజయ్ ఘోష్ బెడ్రూమ్ లోకి వెళతాడు. నెక్స్ట్ సీన్ లో క్రాంతి హౌస్ 12:55 బిల్ మోగుతుంది. క్రాంతి లేచి చూస్తుంది. సాగర్ కనిపిస్తాడు. వెంటనే తన గన్ తీసుకుని ఏంటి ఇక్కడ అని అడుగుతుంది. చార్లెస్ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కోటి చనిపోతే వాణ్ణి నేనే పాతిపెట్టాను అని చెప్తాడు. అది తనకు తెలుసు అని క్రాంతి చెప్తుంది. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో అంటుంది. దాంతో తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ క్రాంతికి ఇస్తాడు. వాటిని క్రాంతి చూస్తుంది. తర్వాత ప్రియాను చంపిన న్యూస్ కూడా చూస్తాడు. తనను కాపాడుకోవాలి అని చెప్తాడు. నువ్వు కూడా నాతో రా అని చెప్తాడు. క్రాంతి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. తర్వాత ఇంట్లో కూర్చుంటారు. జరిగిన విషయం మొత్తం చెప్తాడు. క్రాంతి అంతా బుల్షెట్ అంటుంది. సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. క్రాంతి ఆలోచిస్తూ పేపర్స్ అన్నీ అతికిస్తుంది. ఈ పేపర్స్ అన్నీ ఒకే పేపర్కు సంబంధించినవి అని, దాన్ని అతికిస్తే ఇంకో ఆర్టికల్ ఉంటుంది. అందులో ఎస్ఐ ఘోష్ హత్య చేయబడి ఉన్నాడని అంటుంది. ఇక వెంటనే టైం చూస్తుంది. రంగ ఫోన్ చేస్తాడు. అతను అజయ్ ఘోష్ డెడ్ బాడీ దగ్గర ఉన్నానని చెప్తాడు. తర్వాత ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి అంటే 5 అని చెప్తాడు. ఇక దాంతో క్రాంతికి ఈ కేసులో సీరియస్నెస్ అర్థమవుతుంది. కట్ చేస్తే అజయ్ ఘోష్ సెంటు కొట్టుకుంటూ ఉంటాడు. కళ లేచి వెళుతూ కోటి బంగారు పన్నును చూస్తుంది. అనుమానంతో ఎస్ఐని అడుగుతుంది. మా ఆయన్ను ఏం చేశావు అని అరుస్తుంది. వాడు 4 పీకితేనే చనిపోయాడు అని, నువ్వు బజారు దానివి అని తిడతాడు. ఆ మాటలకు కళ తన బ్యాగులో ఉన్న గన్ తీసుకుని కాల్ చేస్తుంది. ప్రియా ఫాదర్ హౌస్ ఉదయం 2:06 వాచ్మెన్ ఒక ప్లాంట్ కుండీని పక్కకు జరుపుతాడు. అదే సమయంలో సాగర్ కారు వస్తుంది.
గేట్ తీయమంటాడు. డోర్ ఓపెన్ చేస్తే ప్రియా ఫాదర్ ఓపెన్ చేస్తాడు. ఒక అర్జెంట్ విషయం ప్రియాతో మాట్లాడాలి అని చెప్తుంది. తర్వాత సాగర్ కలిస్తే అతను ఫైర్ అవుతాడు. తర్వాత జరిగిన విషయాన్ని వారితో చెప్తే వారు నమ్మరు. ప్రియాతో మాట్లాడతాడు. ఆ ఫోటోలో కనిపించే వ్యక్తిని చూపిస్తే తాను ఎక్కడా చూడలేదు అని చెప్తుంది. రేపు ఒకరోజు జాగ్రత్త అని చెప్తాడు. తర్వాత కార్లో వెళ్ళిపోతారు. అక్కడ ప్లాంట్ కుండీని చూసి కంగారు పడుతుంది. వాచ్మెన్ను పిలిచి అడుగుతుంది. అదే సమయంలో ప్రియా వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. అదే ప్లాంట్ కుండీని చూపించి సాగర్ చెప్పింది నిజమే అయ్యుండొచ్చు అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో తన ప్రియాను చంపే కిల్లర్ ఫోటోను చూస్తూ ఎవరు నువ్వు అని ఆలోచిస్తాడు. అదే సమయంలో కొన్ని పేపర్లను చూస్తాడు. అక్కడ చార్లెస్ భార్య మరణించినట్లు న్యూస్ ఉంటుంది. కానీ తాను బ్రతికే ఉంది. అలాగే రవి చనిపోయిన తర్వాత కిరణ్ బ్రతికే ఉంది అని డౌట్ పడి ఇంతకు ముందు మరణించిన వారికి ఫోన్ చేసి విక్టిమ్ చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోయారా అని ఫోన్ చేసి అడుగుతాడు. అందరికీ ఫోన్ చేసి మాట్లాడతాడు. విక్టిమ్ చనిపోయిన తర్వాత ఎవరు చనిపోలేదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దీన్ని ఆపాలంటే ఒకే దారి అని తాను చనిపోవడానికి ఫిక్స్ అవుతాడు. ఇక ఇదే విషయాన్ని డీసీపీ క్రాంతికి వాయిస్ మెసేజ్ చేస్తాడు. తర్వాత టాబ్లెట్స్ తీసుకుంటాడు. తన వైఫ్కు వాయిస్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తే బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ కోసం వెతుకుతుంటే తనకు కొన్ని పేపర్స్ దొరుకుతాయి. అవి చూసి బ్రతకాలనుకుంటాడు. వామిటింగ్ చేసుకుంటాడు. డోర్ దగ్గరకు వచ్చి పడిపోతాడు. క్రాంతికి విషయం తెలియడంతో పెట్రోలింగ్ వాళ్లకు చెప్పి అతన్ని సేవ్ చేస్తుంది. సాగర్ అపార్ట్మెంట్ కిందనే సాగర్కు ట్రీట్మెంట్ జరుగుతుంది. సాగర్ ఫైన్ అని క్రాంతికి డాక్టర్ చెప్తాడు. చావడానికి ఫిక్స్ అయిన వాడివి డెసిషన్ ఎందుకు మార్చుకున్నావు అంటే నన్ను మించిన కరప్టెడ్ జర్నలిస్ట్ తన భార్య ప్రియా అని నిజం చెప్తాడు. తాను చనిపోయిన తర్వాత ఏదో రోజు ఆ గోస్ట్ ప్రియాను వెతుక్కుంటూ వెడుతుందని చెప్తాడు. మరో సీన్లో లైట్ హౌస్ దగ్గరకు వెళ్లి ప్రింటింగ్ మిషన్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తాడు. కానీ సాధ్యం కాదు. ప్రియాను తన బేబీని వదిలేయండి, నీకు ఏం కావాలంటే అది చేస్తాను చెప్పండి అని అడుగుతాడు. ఇక దాంతో మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏదో ప్రింట్ చేస్తుంది. ఆ పేపర్ తన దగ్గర పడుతుంది. ఒకరి నుంచి తెచ్చే మార్పు ప్రపంచ ప్రగతి వైపు అని అచ్చు అయి ఉంటుంది. ఇక మరో సీన్లో ప్రియ పేపర్ చూస్తూ ఉంటుంది. అక్కడికి వాళ్ళు నాన్న వస్తే మాట్లాడుతుంది. ఇక అంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. కిల్లర్ వస్తాడు. వాళ్ళ నాన్నను చంపేస్తాడు. ప్రియ వెళుతుంది. కిల్లర్ అటాక్ చేస్తాడు. తనను కొడతాడు. ప్రియా నోట్లో నుంచి బ్లడ్ కారుతుంది. వర్షం పడుతుంది. తన ఫ్లాట్లో ఉన్న బేబీని చూస్తుంది. కిల్లర్ ఒక బేబీని ఎత్తుకొని తన దగ్గరకు వస్తాడు. తన కూతురు మేఘ ఆసుపత్రిలో చనిపోయిందని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వాడు ఆసుపత్రిని తగలబెడితే నువ్వు వాడిని కాపాడావు అని పాపను చూపిస్తాడు. ప్రియా సారీ చెప్తుంది. ఏడుస్తుంది. అతను కత్తితో ప్రియాను నరుకుతాడు. ప్రియ ఉలిక్కిపడి లేస్తుంది. తను కలకంటుంది. ఉదయం 5:06 ప్రియా హౌస్లో తన పొట్టను చూసుకుంటుంది. ఉదయం 8:16 సాగర్ ఫామ్ హౌస్లో న్యూస్ పేపర్స్ వస్తాయి. సాగర్ అని ఒక పేపర్ కనిపిస్తుంది. అందులో అక్కడికి వచ్చిన సాగర్ ఫాదర్ ఆ పేపర్ తీసుకొని చింపేస్తాడు. దానికోసం వెతుకుతూ ఆవేశంతో నాన్న మీద అరుస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందిరా అని అడిగితే నాన్నను తీసుకొని వెళ్ళిపో అంటాడు. తర్వాత నాగార్జున సాగర్ అని ఉంటుంది. సాగర్ రియలైజ్ అవుతాడు. సాగర్ వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళుతుంది. అక్కడ సాగర్ న్యూస్ పేపర్లను వెతుకుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. తర్వాత పానిక్ అవుతుంది. టెన్షన్ పడుతుంది. ఏం జరిగింది అని సాగర్ అడుగుతాడు. తాను ఓకే చెప్తుంది. మీ తాత భూపతి కూడా ఇలాగనే పిచ్చి పట్టినట్లు న్యూస్ పేపర్లను చదివేవాడని, మీ నాన్న ముందే తాను నిప్పు పెట్టుకుని చనిపోయాడు అని చెప్తుంది. సాగర్కు ఏం చేస్తే ఇదంతా ఆగిపోతుందో అర్థమవుతుంది. అదే సమయంలో సత్య ఫోన్ చేస్తాడు. మినిస్టర్ కూడా వస్తున్నాడు, మీరు వస్తున్నారుగా అని చెప్తాడు. వస్తున్నా అంటాడు. రెడీ అయ్యి వాళ్ళ నాన్నకు సారీ చెప్పి అమ్మను హగ్ చేసుకుని మీటింగ్కు వెళతాడు. తర్వాత సీన్లో క్రాంతి వాళ్ళ అమ్మను తీసుకుని కారులో వెళుతుంది. అక్కడికి అన్నీ వాళ్ళ అమ్మ అడిగితే సర్ప్రైజ్ అని చెప్తుంది. తనను కళ్ళు మూసుకో అని ఒక ఇంటికి తీసుకువెళ్ళి తనను వీల్ చైర్ మీద కూర్చోబెట్టి కళ్ళు ఓపెన్ చేయిస్తుంది. ఆ ఇంటిని చూసి వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. ఆ ఇంటిని చూస్తే నీకు వాళ్ళందరూ చనిపోయినదే గుర్తుకు వస్తుంది. నాకు నువ్వు ఒక్కదానివి బ్రతికావని ధైర్యం వస్తుంది అని చెప్తుంది. అక్కడికి ఇంటీరియర్ డిజైనర్ వచ్చి ఒక బోల్ట్ మినిహా అంతా రెడీ చేయమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సాగర్ ఎండీకి ఫోన్ చేసి చెప్తాడు. మరో వ్యక్తిని సజెస్ట్ చేస్తా అంటాడు. తర్వాత తన ఫాదర్ ఫోటోలు చూపిస్తుంది. రాఘవయ్య కూతురు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంది. వాటిని చెక్ చేస్తుంది క్రాంతి. దూత పేపర్, ఆ తర్వాత కల్పన పేరు మీద ఉన్న బ్యాంక్ పేపర్ను చూస్తుంది.
అందులో కల్పన వేలిముద్ర వేసినట్లు క్రాంతి చెప్తుంది. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్తుంది. తర్వాత పాడైన గొళ్ళెం అక్కడ ఉంటే అది తుప్పు పట్టి ఉంటుంది. అది చూసి క్రాంతి అనుమానపడుతుంది. అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నారు అని చెప్తుంది. ఇక దాంతో ఇదంతా కావాలనే చేశారు అని చెప్తుంది. రంగాకు ఫోన్ చేసి తన తాత ఫైల్ను ఒకసారి తనకు పంపించమని చెప్తుంది. ఆ ఫోటోలను చూసి తాతయ్య అలా ఉరివేసుకోవడానికి ఉన్న రీజన్స్ వెతుకుతుంది. తాడును చూసి సుధాను తాడు అడుగుతుంది. ఇక మరో సీన్లో సాగర్ కాలేజీకి వెళతాడు. తర్వాత తాడును ముడివేసి చూస్తుంది. రైట్ హ్యాండ్తో వేయడానికి లెఫ్ట్ హ్యాండ్తో ముడి వేయడానికి తేడా ఉంటుందా అని పక్కనే శ్రీనును పిలిచి ముడివేయిస్తారు. తర్వాత ఫోటోలో చూసి చక్రపాణి లెఫ్ట్ హ్యాండెడ్ అని, ఇతన్ని ఎక్కడో చూశాను అని అంటుంది. మరో సీన్లో ఎంపీ కాలేజీకి వెళతాడు. చక్రపాణి గురించి క్రాంతికి చెప్తుంది. తర్వాత రంగకు ఫోన్ చేసి చక్రపాణి, రమణ ఘోష్ ఇద్దరూ కలిసి తాతయ్య వాళ్ళను మోసం చేశారు అని అంటుంది. తర్వాత సాగర్ వర్మ అవధూరికి, భూపతి వర్మ అవధూరి సంబంధం ఏంటని సాగర్కు ఫోన్ చేస్తుంది. అతను నిజం చెప్తాడు. తర్వాత నేను చేయబోయే పని ఒక్కరిలోనైనా మార్పు తీసుకొస్తుంది అని ఫోన్ చేస్తాడు. ఇక మరో సీన్లో ఒక జర్నలిస్టుకు ప్రియా ఫోన్ చేసి హాస్పిటల్ గురించి నిజం ప్రజలకు తెలియాలి అని, దాన్ని ఖచ్చితంగా ప్రింట్ చేయాలని చెప్తుంది. అదే సమయంలో కిల్లర్ లోపలికి వస్తాడు. వాళ్ళ నాన్నను పొడి చేస్తాడు. ప్రియా భయంతో చూస్తుంది. వాళ్ళ నాన్నను చూసి దగ్గరకు వెడుతుంటే కిల్లర్ తనను అటాక్ చేస్తాడు. తన గొంతుకు తాడు కట్టి చంపడానికి ట్రై చేస్తాడు. అతన్ని టీషర్ట్ను లాగేస్తూ టాటూ బయటపడుతుంది. తాను అమృత భర్త. తాను ఆస్పత్రి విషయంలో తప్పు చేశానని చెప్తుంది. ఆస్పత్రికి తనకు సంబంధం లేదని, తాను అమృత హస్బెండ్ అని చెప్తాడు. తనకు అమృత వీడియోను చూపిస్తాడు. తన హస్బెండ్ బాధపడాలంటే ప్రియా చావాలని చెప్తుంది. తన నుంచి తప్పించుకోవడానికి ప్రియా ట్రై చేస్తుంది. కాలేజీలో మంత్రి అందరికీ గ్రాడ్యుయేషన్ పట్టాలు ఇస్తాడు. తర్వాత సాగర్ మాట్లాడడానికి వెళుతూ తన చేతిలో ఉన్న పేపర్ను మంత్రికి ఇస్తాడు. అది చదివి మంత్రి నవ్వుతాడు. తర్వాత ప్రియా వాష్రూమ్లో దాక్కుంటుంది. తనను కిల్లర్ కొడుతూ ఉంటాడు. ఇక్కడ జర్నలిజం గురించి సాగర్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. నిజానికి బయటపెట్టడం అంత ఈజీ కాదు అని చాలా మంది జర్నలిస్టులు డబ్బు కోసం తప్పులు చేస్తూ ఉంటారు. అందులో తాను కూడా ఒకడు అని చెప్తాడు. ప్రాణం పోయినా సరే నిజాన్ని మాత్రమే చెప్పండి అని అంటాడు. ఇలాంటి పొలిటీషియన్స్ వల్ల జర్నలిస్టులు పక్కదారి పడుతున్నారని చెప్తాడు. మంత్రి అతన్ని కోప్పడుతూ ఉంటాడు. ప్రియా ఇంట్లో కిల్లర్ను కత్తితో పొడిచి కారులో పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో సాగర్ స్టూడెంట్స్తో స్పీచ్లు విని వదిలేయడం కాదు, నేను చెయ్యబోయే పని చూసి గుర్తుపెట్టుకోండి, మీలో ఒక్కరు మారినా సంతోషమే అంటూ తన చేతిలోని మైక్తో చక్రపాణి కొడుకు అయిన మంత్రిని కొడతాడు. ప్రియ కారులో పారిపోతూ ఉంటే కిల్లర్ వెంటబడతాడు. అదే సమయంలో కరెంట్ షాక్ తగులుతుంది. కిల్లర్ చనిపోతాడు. సాగర్ మంత్రిని కొడుతుంటే స్టూడెంట్స్ షాక్ అవుతారు. అక్కడికి క్రాంతి వచ్చి గన్ పెడితే తన చేతి మీద బొకే పడి టార్గెట్ మిస్ అవుతుంది. మంత్రిని చంపేస్తాడు సాగర్. క్రాంతి దగ్గరకు వస్తుంది. సాగర్ను సెక్యూరిటీ కొట్టి కింద పడేస్తాడు. క్రాంతిని చూస్తాడు. మంత్రి చేతిలో మంత్రి దారుణ హత్య అనే పేపర్ ఉంటుంది. ఇదే న్యూస్ టీవీలో చెప్తుంటే చంద్రమూర్తి వింటాడు. అక్కడికి సత్య గ్రాడ్యుయేషన్స్ తీసుకుని వచ్చి తన తాత పెన్ను తీసుకుని తన జేబుకు పెట్టుకుంటాడు. అది చూసిన తన కొడుకు హక్ చేసుకుంటాడు. సత్యమూర్తి ఫోటో చూపిస్తారు. చంద్రమూర్తికి సమాచార పత్రిక నుంచి ఫోన్ వస్తుంది. చీఫ్ ఎడిటర్గా అపాయింట్ అవుతావా అని అడుగుతాడు. లైట్ హౌస్లో ప్రింటింగ్ మిషన్ కుప్పకూలిపోతుంది. నవంబర్ 18, 2022 వైజాగ్ అని టైటిల్ పడుతుంది. సెంట్రల్ జైల్లో సాగర్ ఉంటాడు. అక్కడికి ప్రియా తన బేబీతో వస్తుంది. తనను సాగర్ చూసి తన హ్యాండ్ పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. తర్వాత తన బెయిల్ గురించి మాట్లాడుతుంది. తను ఏడుస్తాడు. తర్వాత సీన్లో క్రాంతి తన ఆఫీసర్తో మాట్లాడుతుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి అని, ఇది నీ నెక్స్ట్ కేసు అని చెప్తాడు. ఫైల్ తీసుకుని క్రాంతి చూస్తుంది. సో ఇది దూత పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 1 చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.